ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం. మొదటిసారిగా నేను వీడియోను చేయించున్నాను. మీడియాను ఉపయోగించుకుని మొదటిసారి వీడియోను చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈరోజు 22వ తారీఖు మార్చి నెల 2020వ సంవత్సరం. ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు బంద్ పిలుపునిచ్చారు. ఎవరు బయట వెళ్ళకూడదు, సమాజ మందిరాల్లోకి వెళ్ళకూడదు, పార్కుల్లో తిరగకూడదు. కారణం ఏంటంటే కరోనా వైరస్ దాని యొక్క వ్యాధి ప్రబలమవటం మూలంగా అనేకులకు ఆ వ్యాధి సోకకుండా దాన్ని నివారించటకై మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క ఆజ్ఞ జారీ చేశారు. ఆ కారణం చేత క్రైస్తవులమైనటువంటి మనం, భారతదేశ క్రైస్తవులమైనటువంటి మనం, మన ప్రధానమంత్రి యొక్క ఆజ్ఞ మేరకు ఈరోజు అన్ని మందిరాలు, చర్చిలలో ఆరాధన జరుగుట మరి నిలిపివేయడం జరిగింది. నిలిపివేశామని అనుకుంటున్నాం కానీ అప్పుడు అందరం కలిసి ఒక చర్చిలోనే ఆరాధన చేసుకునేటువంటి వారం. కానీ ఇప్పుడు ప్రతి ఇల్లు ఒక చర్చిగా మారిపోయింది, ప్రతి ఇల్లు ఒక ఆరాధన మందిరముగా మారిపోయింది. ఈ రోజు ప్రతి ఇంట్లో ఆరాధన జరిగింది. మన భారతదేశం అంతా మరి చర్చిలకు మనం లెక్క పెడితే కొన్ని వేలు, కొన్ని లక్షలు కావచ్చు. కానీ ఈరోజు ఆరాధన మందిరాలు కొన్ని కోట్లకు చేరుకున్నాయి. కనుక క్రైస్తవ గృహాలన్నీ ఆరాధన మందిరాలుగా ఉండి ఆ ఇంట్లో 5-10 మంది ఆ కుటుంబంలో నివసిస్తున్నటువంటి వారు ఆరాధన చేసుకోవడం మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి చూసుకుందాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు నేను చదువుతాను, గమనించండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా యెషయా అతని ఎదురుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నారని చెప్పగా, ఒక రాజు మనకు కనబడుతున్నాడు. అతని పేరు హిజ్కియా. క్రైస్తవులమైనటువంటి మనందరికీ ఆ రాజు మరి అతని గురించినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. అయినా ఈ యొక్క సందర్భంలో ఆ వాక్యాన్ని చదువుకోవడము సమంజసమని ఆ లేఖనాన్ని చదివి వినిపిస్తున్నాను. అతనికి మరణకరమైన రోగం కలిగింది. ఇలా ఈరోజు కరోనా వైరస్, ఆ వైరస్ సోకడం మూలంగా సోకిన ప్రతి వ్యక్తికి జరిగే ప్రమాదం కూడా మరణమే. అంటే మరణం అనేటువంటిది ఆ వైరస్ సోకిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు కనుక ఈరోజు బంధు పిలుపునిచ్చారు. దాన్ని అరికట్టాలని, దాన్ని ఆపు చేయాలని మరి పిలుపునిచ్చారు కనుక సోకిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు. మరణించబోయేటువంటి ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇక్కడ హిజ్కియా చేశాడు. హిజ్కియా ఎటువంటి పని చేశాడో ఒకసారి మనం గమనించుదాము. హిజ్కియా, నీవు మరణించుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. గమనించండి పిల్లరా, ఎవరైనా వైరస్ సోకినటువంటి వారు, వైరస్ సోకుతుందని మరి భయం కలిగి ఉన్నటువంటి వారు మొట్టమొదట వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ ఇల్లు మీరు చక్కబెట్టుకోవాలి. ఇల్లు చక్కబెట్టుకుంటే అప్పుడు దేవుడు ఆ ఇంటిని కాపాడేటువంటి కాపుదల దేవుడు అనుగ్రహిస్తాడు. కారణం ఏంటంటే దేవుడే ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, కాపాడువాడై ఉన్నాడు, రక్షించువాడై ఉన్నాడు కనుక ఆ దేవుడే సెలవిస్తున్నాడు, మొట్టమొదట నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో. చక్కబెట్టుకుంటే అప్పుడు గాని నీవు బ్రతకవు. బ్రతకాలంటే నీ ఇల్లు నీవు చక్కబెట్టుకోవాలి. ఆ మాట సెలవీయగానే హిజ్కియా ఏం చేశాడో గమనించండి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము ఎట్లు జరిగించితినో కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇలా గమనించండి, ఎవరైనా సరే రోగం కలిగిన ప్రతి వ్యక్తి, వ్యాధి కలిగిన ప్రతి వ్యక్తి
మరణానికి చేరువవుతున్నటువంటి ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేయాలి. ఈయన గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తాడు. ఇలా ప్రార్థన చేశాడు, దేవా నీ ఎదుట నేను ఏ విధంగా యథార్థవంతుడనై ప్రవర్తించానో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడు. అలా ప్రార్థించడం ఆయన యథార్థంగా ఉన్నాడని దేవునికి తెలియదా? తెలుసు. తెలిసిన తర్వాత ఎందుకు మరణించాల్సిన మరణానికి గురయ్యాడు? ఆయన యథార్థంగా ఉన్నాడని తెలిసినా కూడా అతడు ప్రార్థించలేని పరిస్థితిలో ఉన్నాడు కనుక అతడు మరణానికి గురయ్యేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన ప్రార్థించడం మొదలు పెట్టాడో, ప్రార్థించడం మాత్రమే కాదు, ప్రార్థనతో పాటుగా కన్నీళ్లు విడవడం ఆయన ప్రారంభం చేశాడు. గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని, నీ దృష్టికి నేను ఏ విధంగా అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా, అప్పుడు మరలా యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి దేవుడు పంపించగా వచ్చి ఏమంటున్నాడో చూడండి. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేశ ప్రజలారా, సంఘ బిడ్డలారా, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి క్రైస్తవ సమాజమా, మనము దేవుని తట్టు తిరిగి మనం కన్నీళ్లు విడిచి మనము ప్రార్థన చేసినట్లయితే మనము మరణము నుండి తప్పించబడతాం, మరలా బ్రతకడానికి అవకాశం ఉంది. దేవుడు సెలవిస్తున్న మాట హిజ్కియా సెలవిచ్చాడు. మరణించే వ్యక్తి బ్రతకడానికి కారణమైనటువంటి కారణాలు ఆయన కన్నీళ్లు విడవడం చేశాడట. హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి. ఈ రోజుల్లో రోగంతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మనం చూసినట్లయితే పరిగెత్తుకుంటూ మనుషుల దగ్గరికి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్తే బాగుపడతామా అని పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎవరైనా సరే ఎటువంటి వ్యాధి సంభవించినా, రోగం సంభవించినా, చివరికి కరోనా వైరస్ సంభవించినా అటు వ్యక్తి మొట్టమొదట దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసి, దేవా ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకో, నేను సన్నిధిలో ఎలా ఉన్నానో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడిచి మనములో ప్రార్థన చేసిన ఎలా ఆనాడు హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు, ప్రార్థన విని అతనికి మరణాన్ని తప్పించిన దేవుడు, మరణాన్ని తప్పించి ఆయుష్ను పొడిగించినటువంటి దేవుడు, ఈ రోజున నీవు ప్రార్థన చేసినట్లయితే, మనమందరము ప్రార్థన చేసినట్లయితే మనకు కలిగేటి ప్రతి మరణకరమైన స్థితి నుండి దేవుడు మనల్ని తప్పించగలడు, ఆయుష్ను ఇవ్వగలడు, మన కన్నీరును తుడవగలడు, మన యొక్క వ్యాధిని నయం చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మన దేవునికి ఒక పేరు, ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆయనకున్నటువంటి ఒక పేరు ఏంటంటే యెహోవా రాఫా అని ఆయన పేరు. అనగా తెలుగులో దాని యొక్క అర్థం ఏంటంటే నేనే స్వస్థపరచు యెహోవాను అని వ్రాయబడి ఉన్నది. మనం ఆ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం ఒకసారి గమనించండి. నేనే చదువుతున్నాను. 32వ అధ్యాయము 39వ వచనాన్ని సందర్భంలో, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు అని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. కనుక పిల్లరా, స్వస్థపరచువాడను నేనే అన్నాడు. ఆ స్వస్థపరిచే దేవుడే యెహోవా రాఫా ఉన్నాడు. స్వస్థత కలగాలి అంటే మనం ఆ పదాన్ని, హీబ్రూ భాషలో రాయబడిన పదాన్ని యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచు దేవా, స్వస్థపరచు దేవా, స్వస్థపరచు దేవా, స్వస్థపరచు దేవా అని చెప్పి పలుమార్లు మనం ప్రభు సన్నిధిలో అలా ఉచ్చరించినట్లయితే
శీఘ్రమే మనకు స్వస్థత కలుగుతుంది. ఇలా పలికి స్వస్థత పొందుకున్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎందరో ఉన్నారు. మనం కూడా అలా మనం ఉచ్చరించి పలికి దేవుని యొక్క స్వస్థతను మనం పొందుకుందాం. దేవుడు స్వస్థపరచు వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారులారా, స్వస్థతను గురించి మనం చూసినట్లయితే 3 రకాల స్వస్థతల్ని మనము గమనించవచ్చు. బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, స్వస్థత దేవుడే చేస్తాడా? మనం ఆకులో ఫలమో తింటే మనకు స్వస్థత కలగదా అంటే, ఆకును ఫలాన్ని సృష్టించి దేవుడే కదా. దేవుడు సృష్టించినటువంటి ఆకులను, ఫలాలని, మూలికల్ని మనం తిన్నట్లయితే తప్పకుండా స్వస్థత కలుగుతుంది. దేవుడు సృజించిన ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకి మరి వైద్య పరిమాణం కలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆ యొక్క మనుషులకు స్వస్థత కలిగే విధంగా మంచి జ్ఞానాన్ని, వారికి వైద్య జ్ఞానాన్ని దేవుడు దయచేశారు. వాటి ద్వారా కూడా స్వస్థత కలుగుతుంది. గమనించండి, ఈ యొక్క మెడికల్ హీలింగ్, వైద్యం ద్వారా స్వస్థత కొంతవరకు నయం అవుతుంది, కాదని కాదు. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంతో ఉండడానికి గల కారణము మరి వైద్య సహాయం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ వైద్యం ద్వారా స్వస్థత కానటువంటి వారు ఎందరో మరణిస్తున్నారు. ఎందరో మరి స్వస్థత దొరకక మరణిస్తున్నటువంటి వారిని కూడా చూస్తున్నారు. ఆ మరణం తప్పించుకొని కొంతమంది దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నారు. దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, దేవా నన్ను స్వస్థపరచమని వారి మనసు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతుందో అటు వారికి స్వస్థత కలుగుతుంది. దేవుని దగ్గర కొన్ని వరాలు ఉన్నాయి. ఆ వరాల్లో ఒక వరం ఏంటంటే స్వస్థత వరం. స్వస్థత వరం తన భక్తులను అభిషేకించుకొని తన వరాలనిచ్చి స్వస్థపరచగలిగేటువంటి అభిషేకం నుంచి వారి ద్వారా ప్రార్థించగా వారికి స్వస్థత కలుగుతుంది. అంటే వైద్యం ద్వారా కలగనటువంటి ప్రయోజనము దేవుడు అనుగ్రహించినటువంటి వరం ద్వారా ఈ యొక్క స్వస్థత మనుషులకి కలుగుతుంది. ఎంతమంది అయితే రోగంతో ఉన్నారో, వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, శ్రమలతో ఉన్నారో, మరణకరమైనటువంటి దుస్థితిలో ఉన్నారో, అట్టి వారు పరిగెత్తుకుని యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి భక్తులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. అట్టి వారు ప్రార్థించటం మూలంగా, అనగా స్వస్థత వరము కలిగినటువంటి దేవుని సేవకులు ప్రార్థించడం మూలంగా ప్రజలు స్వస్థత పొందుకుంటున్నారు. ఇప్పటికీ కొన్ని వేల మంది, కోట్ల మంది స్వస్థత పొందుకొని ప్రభువులో సంతోషంగా జీవిస్తున్నారు. మనం ఒక మాట మనం గమనించవచ్చు. ఏంటంటే, ఎంతమంది ప్రార్థన చేసినా మాకైతే స్వస్థత కలగట్లేదు, మా కుమారుడు చనిపోయాడు, మా బిడ్డ చనిపోయాడు, ప్రార్థన చేశారు కానీ మేం చనిపోలేదు, ఏం జరగలేదు, చనిపోయారని చెప్పి కొంతమంది ఎదురు ప్రశ్న వేసేటువంటి వారు కూడా లేకపోలేదు. అటువారు ఇంకా దేవుని వాక్యం చెప్తుందంటే, ఒక భౌతికంగా కలిగేటువంటి స్వస్థతే కాదు, ఆత్మ సంబంధమైన వరముల ద్వారా స్వస్థత కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నీవు దేవుని దగ్గరికి వచ్చి దేవుడిచ్చే స్వస్థతను పొందుకోవాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుడు ఏ మాట సెలవిస్తున్నాడో ఆ మాటను శ్రద్ధగా విని దేవుని వైపు తిరిగి, గోడ తట్టు తిరిగినట్టుగా దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, దేవుని మాట ప్రకారముగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే, కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నీలో మార్పు కలిగి నువ్వు దేవుని వైపు తిరిగి ప్రార్థించినట్లయితే, దేవుడు తన వాక్కు ద్వారా అద్భుతమైన స్వస్థత ప్రజలకి అనుగ్రహించి దేవుడైన దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఈ యొక్క స్వస్థత మనం 3 విధాలుగా చూసాం. మొట్టమొదటిది భౌతికంగా మరి వైద్య సహాయం ద్వారా ప్రజలకి స్వస్థత కలుగుతుంది. అది కొంతవరకు కలుగుతుంది, కొంతవరకు మరి దాన్ని ప్రజలు పొందుకోలేకపోతున్నారు. ఈ కొంతవరకు పొందుకోలేనటువంటిది ఫుల్ఫిల్ చేయగలిగేటువంటిది దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యాల ద్వారా జరుగుతుంది, ఆత్మ సంబంధమైన వరముల ద్వారా జరుగుతుంది. ఆత్మ సంబంధమైన వరమే స్వస్థత వరము. ఆ స్వస్థత వరము మనుషులకు దేవుడు ఇచ్చి వారి ద్వారా వారు ప్రార్థించగా ప్రజలకి స్వస్థత కలుగుతుంది. మూడవదిగా దేవుని యొక్క వాక్యే ప్రజల యొద్దకు వచ్చి, నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను సెలవిచ్చి
వారికి స్వస్థత కార్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆనాడు హిజ్కియాకు స్వస్థత కార్యాన్ని ప్రకటించిన దేవుడు మరణం నుండి తప్పించాడు, మరలా ఆయుష్నిచ్చాడు, మరణం నుండి విడిపించాడు, మరలా బ్రతుకునిచ్చాడు. మరణం నుండి తప్పించి ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ప్రియమైనటువంటి వారులారా, దేవుడిచ్చే స్వస్థత ఇక అది ఎన్నటికీ ఎవరు తీసుకోలేనటువంటి, ఇంకెన్నడూ కలగదు, అనారోగ్యమే వాటిల్లదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం స్వస్థత పొందుకుందాం. ఈ అనారోగ్యంతో మరి రోగాల బారిన పడేటువంటి వారి కొరకై స్వస్థత వరం కలిగినటువంటి భక్తులు, దేవుని బిడ్డలు, దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారు, అటు వారి కొరకై ప్రార్థన చేసినట్లయితే ఆ రోగములతో ఉన్నటువంటి వారు వారి రోగముల నుండి విడిపించబడతారు. వ్యాధులతో ఉన్నటువంటి వారు వ్యాధుల నుండి విడిపించబడతారు. కరోనా వైరస్ కలిగినటువంటి వారు ఆ వైరస్ నుండి కూడా విడుదల పొంది మరలా బ్రతికే అవకాశం ఉందని మూలంగా నేను తెలియజేస్తున్నాను. దేవుడు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. దేవుడు ఆరోగ్యము కలగజేసే దేవుడై ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన గాయముల ద్వారా మనకి స్వస్థత కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన కార్చిన రక్తము ద్వారా మనుషులకి స్వస్థత కలుగుతుంది. 2000 సంవత్సరాల కిందట యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ శిలువ మ్రాను మీద వేలాడి 5 గాయములను పొంది ఆ శిలువలో రక్తమును కార్చి ప్రతి మానవాళి యొక్క పాపము కొరకై ఆయన మరణించినాడు. ఆయన మరణం ఎన్నడూ వృధా కాదు. ఆయన పొందిన గాయములు ఇంకా మరి స్వస్థపరిచేటువంటి గాయములు హస్తములుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క గాయాల ద్వారానే మనుషులందరికీ స్వస్థత కలుగుతుంది. ఈనాడు ప్రజలందరూ ఆందోళన చెందుతున్నటువంటి, కలవరపడుతున్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ గురించి మరి క్రైస్తవ సమాజం భయపడనవసరం లేదు, బెదిరిపోనవసరం లేదు. క్రైస్తవునికి ఉన్న నిరీక్షణ గొప్ప నిరీక్షణ. క్రైస్తవుడు సజీవంగా ఉంటే దేవునికి సాక్షిగా ఉంటాడు. క్రైస్తవుడు మరణిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇక బ్రతికినా మరణించిన ఆ క్రైస్తవునికి ఎటువంటి కలవరం అనేటువంటిది రాకూడదు. ఎన్నడూ కలవర పడకూడదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచమని ప్రభువు సెలవిచ్చినారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాము, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాము. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నటువంటి మనము ఏ రోజున మన హృదయానికి కలవరం రాకుండా మనం చూసుకోవాలి. ఏ రోజున మనం విరవకుండా మనం జాగ్రత్త పడాలి. మన విశ్వాసం మనల్ని రక్షిస్తుంది, మన విశ్వాసం మనల్ని బలపరుస్తుంది, మన విశ్వాసం మనల్ని దేవుని రాజ్యానికి మనల్ని చేస్తుంది. కనుక మనము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. మనము నమ్మిన దేవుడు వ్యాధులను నయం చేయగలిగినటువంటి దేవుడు. మనము నమ్మిన దేవుడు ప్రతి రోగమును స్వస్థపరచగలిగేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కాలంలో 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో అనేక వ్యాధిగ్రస్తులు, అనేక రోగములు కలిగినటువంటి వారు, అనేక అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకొని వస్తే ఆయన వారిని ముట్టి స్వస్థపరిచెను అని రాయబడి ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ రోజున స్వస్థపరచగల దేవుడు ఈ రోజు కూడా స్వస్థపరచగల దేవుడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మినట్లయితే నువ్వు స్వస్థతను చూస్తావు, నువ్వు నమ్మినట్లయితే ఆరోగ్యాన్ని పొందుకుంటావు, నువ్వు నమ్మినట్లయితే మరణము నుండి తప్పించబడి మరలా బ్రతకగలిగేటువంటి ఆయుష్ను నువ్వు పొందుకుంటావు. కనుక ఎటువంటి మరణం మనకి సంభవించదు. సంభవించిన దేవుడు దాన్ని తొలగిస్తాడు, దాన్ని తొలగించే దేవుడైనా. ఒక మాట మనందరి కొరకై, మన క్రైస్తవ సమాజం అంతటి కొరకై యాకోబు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడినది. ఒకసారి గమనించండి, నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలో పాడవలను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపించవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, సంఘములో పెద్దలు ఎవరంటే ముందు నమ్ముకున్నాడే పెద్ద.
దేవుణ్ణి ఎరిగి ఆయన పనిచేసేవాడే పెద్ద. దేవుని కొరకు సాక్షిగా జీవించేవాడే పెద్ద. దేవుడు స్వస్థపరచగలడని ప్రగాఢమైన నమ్మకం కలిగిన వాడే పెద్ద. దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగిన వాడే పెద్ద. అట్టి పెద్ద ఇట్టి రోగం కలిగినటువంటి వారి కొరకై ప్రార్థన చేయగలవాడై ఉండాలి. మనం అందరం ఆ ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన పరలోకమందున్న దేవుడు విని మన ప్రార్థనకు జవాబుగా ఈ యొక్క రోగము నుండి మరి విడుదల కలగజేసి స్వస్థపరచగల దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. 15వ వచనంలో రాయబడి ఉన్నది, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయి. నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని రాయబడి. గమనించండి పిల్లరా, ఒక వ్యక్తి స్వస్థత పొందుకోవాలి అంటే తప్పకుండా అతను చేయవలసిన పని ఏంటంటే అతను చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. పాపం వల్లనే రోగం సంభవిస్తుంది. పాపం వల్లనే ఒక వ్యక్తికి వ్యాధి సంక్రమిస్తుంది. పాపం వల్లనే ఒక వ్యక్తి రోగగ్రస్తులవుతున్నాడు. ఇంకా రోగం పోవాలంటే, వ్యాధి తొలగిపోవాలంటే, కరోనా వైరస్ వీడిపోవాలంటే, అది తాకకుండా ఆ మరణం నుండి బయటపడాలి అంటే ముందు నీవు నీ పాపాలని ఒప్పుకోవాలి. ప్రతి మనుషుడు పాపి వన్న సంగతి ప్రతి మనుషుడు గమనించలేకపోతున్నాడు, గుర్తించలేకపోతున్నాడు. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు నాయనాని నీవు మనసారా నీ హృదయాన్ని దేవునికి కల్పించి మారు మనసు పొంది నీ పాపానికి క్షమాపణ అందుకొని పశ్చాత్తాపడి ప్రభువులో నువ్వు జీవించినట్లయితే స్వస్థత శీఘ్రమే నీకు లభించబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా మరి దేవుడు స్వస్థపరిచాడో ఇశ్రాయేలు ప్రజల్ని మనం చూస్తున్నాం. కనుక పిల్లరా, దేవుని మాట ద్వారా ఇశ్రాయేలు ప్రజలు స్వస్థత పొందుతున్నారు. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు యొక్క గాయాల ద్వారా మనము స్వస్థతను మనం పొందుకుంటున్నాం. ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం విని ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే తప్పకుండా స్వస్థత కలుగుతుంది. దేవుని వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగునని రాయబడి ఉన్నది. ఆ వెలుగులో నీకు స్వస్థత దొరుకుతుంది. స్వస్థత దేవుడు స్వస్థపరచగలడని, దేవుడు స్వస్థపరచలేడని ఎవడు చెప్పగలడు? ఎవడైనా చెప్పగలడు అంటే ఎవడు చెప్పలేడు. ఆయన స్వస్థపరచగల సమర్థుడై ఉన్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుచుండునో దేవుడు అట్టి వారిని దృష్టి నుంచి దేవుడు వారిని స్వస్థపరచగల దేవుడై ఉన్నాడు. ఈ మీడియా ద్వారా ఈ మెసేజ్ నేను పంపిస్తున్నాను. విన్నటువంటి విజ్ఞులు తప్పకుండా మీ మనసు దేవుని వైపు తిరిగినట్లయితే పరలోకము నుండి దేవుడు మీ ప్రార్థన విని మీకున్న వ్యాధి నుండి, మీకున్న రోగము నుండి, మీకున్న కష్టము నుండి, మీకున్న శ్రమ నుండి, ఆత్మ సంబంధమైనటువంటి రోగములన్నిటి నుండి దేవుడు విడిపించి స్వస్థపరచగలిగి బాగు చేసి మిమ్మల్ని బ్రతికించగల దేవుడై ఉన్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వినే విజ్ఞులందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. మీ స్వస్థత కొరకై ప్రార్థన చేస్తారు. యెహోవా రాఫా అయినటువంటి మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రోగములతో ఉన్నటువంటి మీ బిడ్డల్ని మీరు స్వస్థపరిచి ఆరోగ్యమిచ్చి క్షేమం కలగజేసి మీరే బ్రతుకునిచ్చి మీ కొరకై జీవింపచేయి. మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థతను కలగజేసి మీ బిడ్డలకు ఆయురారోగ్యములు కలగజేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.